ఎంతూజియాస్టిక్ క్రిస్టియన్స్గా, అంటే ఆనందంతో ఉత్సాహంతో ఉన్నవారంట నిజమైన దేవుని సాక్షులంట, క్రీస్తు సాక్షులంట. ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్? దేవా, నువ్వు ఇస్తున్నావు అవకాశాలు, నువ్వు ఇస్తున్నావు. చూడండి, ఏ గొప్ప వారిని చూసినా వారు చేసేది ఏంటిది అని అంటే, దర్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ ఆపర్చునిటీస్, దర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఎక్కడ చూసినా ఇక్కడ మార్గం తెరవబడుతుందా, ఇక్కడ నేను వాడబడతానా, ఇక్కడ నాకు అవకాశం ఉంటుందా. ద మోర్ దే వెంట్ ఆఫ్టర్ ఆపర్చునిటీస్, అవకాశాలు వెంబడి వారు వెళ్ళినప్పుడు నిజంగానే ఆ 100 తలుపులు తట్టినప్పుడు దాంట్లో కనీసం ఒక్కటైనా తెరుచుకుంటుంది కదా. ఆ రీతిగా మనం ఉండాలి. మనం అలా ఉండమే. వీఆర్ నాట్ లైక్ దట్. వీ వాంట్ అన్ని అవకాశాలు నా దగ్గరికి రావాలి, అన్ని అవకాశాలు నా పాదాల దగ్గర రావాలి, నా కాళ్ళ దగ్గరికి రావాలి. I'm telling you, if you want to be great, you have to keep knocking sometimes. Are you excited or are you bored? నిజంగా ఎక్సైటెడ్గా ఉండండి. అవకాశాలు వస్తాయి, ఇది అవకాశం. చూడండి, కొంతమంది వస్తూ ఉంటారు, ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేస్తారు. ఉద్యోగం లేదు, ఎంతో కాలం నుండి ట్రై చేస్తున్నాను అని అంటారు. నిజంగా అడిగాం, ఎంతకాలం నుండి ట్రై చేస్తున్నారంటే ఎన్నో సంవత్సరాలు అంటారు. ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేస్తారు, ఎన్ని ఉద్యోగాలకి రెజ్యూమే ఇచ్చారు అని అంటే వాళ్ళు అంటారు, ఒక 3 ఇచ్చుంటానండి. ఇన్ని సంవత్సరాల్లో 3 రెజ్యూమేస్ 3 కంపెనీలు ఇస్తారు. అంతేనా, ఇంకేం చేయలేదా అంటే, అంతేనండి, ఎందుకు ఎట్లాగో రాదని తెలుసు అని. అంటే వాళ్ళు చూడండి, దే ఆర్ నాట్, ఇంకా డిసైడ్ అయిపోయారు. ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇంకా రాదు, ఇంకా అవ్వదు, నా జీవితం ఎంతే అని. దే నాట్ ఎక్సైటెడ్. కానీ అవకాశాలు వెంబడి మనం వీ హ్యావ్ టు బి ఎక్సైటెడ్ అంట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. మా ప్రార్థన రోజు ఏముంటుందంటే, లార్డ్, ఈరోజు సాధించడానికి సహాయం చేయ. ఈరోజు ఏదో ఒకటి సాధించాలయ్యా నీ నామం కోసం, ఏదో ఒక రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి. అదో చిన్న మాట అయినా, చిన్న వాక్యం అయినా, చిన్న బైబిల్ వర్డ్స్ అయినా, చిన్నది ఏదైనా, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్. ఏదో ఒకటి సాధించాలయ్యా. ఈరోజు లేసిందే నేను ఏదైనా సాధించాలి అనే తలంపుతో లేస్తున్నారండి. లేకపోతే మరలా ఇంకో రోజా, మరలా కాలేజా, మరలా ఆఫీసా, మరలా ఇదా. అట్లుంటే మన జీవితంలో ఏ స్థానంలో ఉండలేమండి. ఒకటే స్థానం, ఇంకా జీవితం అంతా అదే ఉద్యోగము, అదే స్థానం, అదే స్థాయి. ఎదుగుదల కావాలంటే మనము వీ హ్యావ్ టు బి ఎంతూజియాస్టిక్, ఉత్సాహంగా, ఎక్సైటెడ్గా. యూ హ్యావ్ టు కీప్ లుకింగ్, అలర్ట్గా ఉండాలి. ఇందాక చెప్పాక మెలకుగా ఉండాలి. ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ నేను ఏంది చేయగలుగుతాను, వాట్ కెన్ ఐ అచీవ్ ఇన్ మై లైఫ్. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఆశ, తాపత్రయం మనలో ఉండాలి. మీరు వివాహితులయ్యి లేకపోతే మీకు బిడ్డలు ఉంటే వారిలో కూడా అది చెప్పండి. వాట్ ఆర్ యూ